రాత్రి అంతా ఫుల్ వర్షం అన్నమాట. ఇక్కడ మా సైడ్ అయితే, మీ సైడ్ కూడా వర్షం పడుతుందా? ఇంకా నైట్ అంతా వర్షము, మార్నింగ్ కూడా వర్షం అయింది పడుతుంది. ఇంకా ఇంట్లో అయితే పప్పుచారు చేసుకున్నాను. ఈరోజు ఫ్రైడే, ఇంకా పప్పుచారు కాబట్టి వర్షం పడుతుంది, వెదర్ చల్లగా ఉందనేసి ఏమన్నా బజ్జీలు చేసుకుందాం అనేసి ఫ్రిడ్జ్లో వస్తే 2 అరటికాయలు కనిపించినాయి. సరే అనేసి ఇంకా అరటికాయలు అయితే ఫ్రెష్గా కట్ చేసుకొని, ఇంకా పైన అయితే తోలు మొత్తం కంప్లీట్గా తీయట్లేదు, సగం సగం తీసాను. తోలు తీసేసి ఇలా అయితే నేను ఈ షేప్లో అయితే కట్ చేసుకున్నాను. మీరు రౌండ్గా కావాలంటే రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు. అయితే దీంట్లో నేను కావాల్సిన పదార్థాలు ఏంటిదో చూసేద్దాం. ఒక బౌల్ తీసుకొని దాంట్లో సరిపడంత వేసుకుందాము. కొద్దిగంత ఉప్పు, పసుపు, కారం పొడి, జీలకర్ర, వామ, వంట సోడా కూడా వేసుకున్న తర్వాత ఒక బౌల్ అయితే శనగపిండి వేసుకున్నాను. బియ్యం పిండి కూడా ఉంటే వేసుకోండి, క్రిస్పీగా అయితే ఉంటుంది. ఇంకా బియ్యం పిండి లేదనేసి శనగపిండి అయితే వేసుకొని కొద్దిగా వాటర్ కలుపుతూ ఇలాగైతే కలుపుకున్నాను. మనం బజ్జీ పిండిలా కలుపుకోవాలి, కొంచెం థిక్గా ఉంటే బాగుంటుంది అనేసి ఇగో ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలిపేసుకొని ఇంకా పొయ్యి మీద అయితే ఆయిల్ అనేది వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇంకా ఈ బనానా బజ్జీలు అయితే ఇంకా దీంట్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ మీద దీన్ని ఫ్రై చేసుకోవాలి. అంటే 2 టైప్స్ వేగనివ్వాలి, 2 పక్కల గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ మీద అనేది కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న తర్వాత ఇంకా తీసేసుకొని సర్వ్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ ఇంకా కొద్దిగా మిగిలిన పిండితో కూడా చేసుకుంటున్నాను. చూడండి చక్కగా అయితే ఎంత బాగుంది, అంత బాగుంది. టేస్ట్ అనేది చాలా బాగుంది. అంటే వర్షం పడుతున్నప్పుడు ఇలా చేసుకోవడం బెస్ట్ అన్నమాట. అరటికాయలు ఉన్నప్పుడు మీరు అరటికాయతో ఫ్రై చేస్తారా, బజ్జీలు చేస్తారా, ఇంకా అరటికాయ కర్రీ చేస్తారా అనేది కామెంట్ చేయండి. నేనైతే అరటికాయతో 4-5 టైప్స్ అనేది చేస్తాను. చూడండి చక్కగా అయితే వేగిపోయింది. అంటే నేను అరటికాయ బజ్జీ అనేది ఫస్ట్ టైం ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. కొంచెం బియ్యం పిండి కూడా వేస్తే కొద్దిగా క్రిస్పీ ఉండేది, కానీ స్మూత్గా సూపర్ అయితే ఉంది. ఈ వెదర్కి వేడి వేడి అన్నము, ఇంత పప్పు, ఆవకాయ వేసుకొని ఇంకా దాని పక్కన 4 బజ్జీలు వేసుకొని తింటే టేస్ట్ అయితే సూపర్ ఉంది, వేరే లెవెల్ అన్నమాట. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇగో ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇంకా పక్కన అనేది పెట్టేసుకొని ఇంకా సర్వ్ చేసుకొని తినడమే. మళ్ళీ నా వీడియో ఎలాగ అనిపించింది, నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి. మీకు నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి అన్నమాట. ఇంకా మీకు ఎలాంటి వీడియో కావాలో కామెంట్ చేయండి, అలాంటి వీడియో అయితే చేసి పెడతాను. మరి నా వీడియో ఎలాగనిపించింది, వీడియో మొత్తం చూసి వెళ్ళిపోకండి, ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వేడి వేడి ఎమ్మి అరటికాయ బజ్జీ అయితే రెడీ అయిపోయిందన్నమాట. టేస్ట్ అయితే అసలు చెప్పాల్సిన అవసరమే లేదు, వేరే లెవెల్ అన్నమాట. టేస్ట్ గురించి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఇంకా టేస్ట్ అనేది ఎలా వచ్చింది కామెంట్ చేయండి.